ఆ, జనసేన గురించి మాట్లాడితే కాసేపు జనసేన సభ్యత నమోదు కార్యక్రమం కేరళలో ప్రారంభించింది. ఆ తర్వాత ఇటు తమిళనాడులో కూడా కార్యక్రమం నడుస్తుంది. అంటే దీనిపై ఓవైపు ఆ ఏపీలో చూసుకుంటే జనసేనలో దాదాపు కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. ముందుగా మీరు బయటకు వచ్చారు, మీతో ప్రారంభమైంది అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ గారు కానీ, ఇంకా చాలా మంది, తర్వాత వైజాగ్ లో శ్రీదేవి లాయర్ గారు కానీ, ఇలా ఇప్పుడు తాజాగా ఇంకో ఆయన బయటకు వచ్చారు. సో అంటే ఒకటి, ఏపీలో జనసేన నాయకులు బయటకు వస్తున్నారు. ప్లస్ జనసేన పార్టీ క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం పటిష్టంగా లేదు. పటిష్టం చేసే దిశగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు. అటు జనసేనాని ప్రయత్నాలు చేయడం లేదు. ఆయన తర్వాత స్థానంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఆయన పార్టీలోకి ఎందుకు వచ్చారో మీలాంటి వాళ్ళకే తెలియాలి. పార్టీ పటిష్టత కోసం ఏనాడు కృషి చేసిన పరిస్థితి దాఖలాలు లేవు. అంటే ఇక్కడ ఏపీలో సొంత రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని బాగు చేయకుండా వేరే రాష్ట్రాల్లో సభ్యత నమోదు కార్యక్రమం ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న. సార్, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు నిన్నటి రోజు మనం మాట్లాడుకున్న బుచ్చయ్య చౌదరి గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నే యా, ఒక ఒక కార్యకర్త అవును, నాకు పెట్టారండి. అవును, అదేంటంటే, చూసాను. ప్రతిరోజు పార్టీ ఆఫీస్ కి వెన్నపూస తీసుకెళ్లేవాడు. ఆ ఉమ్, వెన్నపూస తీసుకెళ్లేవాడికి టికెట్ ఇవ్వాల్సిందేనని చంద్రబాబు అడిగాడు. కానీ ఉమ్, తప్పని పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది అన్నాడు. ఎవరండి ఆ వెన్నపూస తీసుకుని వచ్చిన వ్యక్తి అని ఆ యాంకర్ అడగ్గా, ఇప్పుడు ఎందుకులేండి అంటే, ఎప్పుడో అయిపోయిందిగా చెప్పండిలేండి పర్లేదు అన్నాడు. ఆ వ్యక్తి బుచ్చయ్య చౌదరి అన్నారు. అతను ఉమ్, రాజమండ్రి కాదు, గుంటూరు అన్న ఒక విషయాన్ని మాత్రం నేను చంద్రబాబుకు చెప్పాను. అయినా సరే రాజమండ్రి టికెట్ అతనికి ఇవ్వండి, గుంటూరు నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళాడు అన్నారు. ఉమ్, సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, బుచ్చయ్య చౌదరి గారికి టికెట్ ఇవ్వమన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, చంద్రబాబు గారు ఆయనకి టికెట్ ఎందుకు అడిగారంటే, వారి ముగ్గురు ఒకటే సామాజిక వర్గం. ఉమ్, వారి ముగ్గురు ఒకటే సామాజిక వర్గం. ఒకవేళ అవును. చంద్రబాబు గారు అడిగినప్పుడు ఏదో ఒక వంక పెట్టి పక్కన పడేయచ్చు. వెన్న తీసుకొచ్చిన వాడికి కళ్ళు కళ్ళు కుండలు, లేకపోతే కళ్ళు సారా తయారు చేసుకునేవాడు అని ఆయనే మాట్లాడారండి, మనకు తెలిసింది కాదు. సో అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటి అంటే, ఆ మనోడేగా ఎదగని అబ్బా అనేటటువంటి ఉద్దేశం. అదే మాదిరిగా పేపర్ సైకిల్ మీద అమ్ముకునే వ్యక్తి ఈ రోజు ఒక ఏబిఎన్ ఛానల్ పెట్టారని, ఒక చిన్న చీట్లు వేసుకునే వ్యక్తి టీవీ 5 స్టూడియో పెట్టారని, ఇవన్నీ కూడా తన సొంత సామాజిక వర్గాన్ని కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఆయన ఆయన అందరినీ బలోపేతం చేసుకున్నాడు చంద్రబాబు గారిని. ఆ చంద్రబాబు గారు ఆర్థికంగా వారి సామాజిక వర్గాన్ని, వీళ్ళకి ఆయువు పట్టు లాంటి ఉన్న వ్యక్తి రామోజీరావు గారండి. ఉమ్, వీళ్ళందరికీ పునాది రాయి రామోజీరావు గారు. అంటే ఏ పార్టీ పెట్టాలి, ఏ పార్టీని ఎలా పడేయాలి, ఏ పార్టీ స్థాపించాలి, ఏ పార్టీని ఎలా పడేయాలి, ఓట్లను ఎలా చీల్చినప్పుడు, ఇలా ఎలా చీల్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ఎలా పార్టీని పెట్టించాలి, ఆ పార్టీని పెట్టించేది వాళ్ళే, ఆ ఓట్లు చీల్చేది వాళ్ళే, ఆ ఓట్లు చీలడం వల్ల వీళ్ళు గెలిచేది వాళ్ళే. అంటే గొప్పగా వీరోచితంగా యుద్ధం చేయమని ఆయన చెప్పడండి. కుట్ర కోణంతో ఎలా చేయాలి, ఎలా అవతల వాడి వీక్ పాయింట్లు తెలుసుకుని దాని మీద ఎలా బలంగా మనం నిలబడాలి, ఇటువంటి నేతృత్వంలో ఆయన ఎక్స్పర్ట్ ఏమోనండి. ఈసారి ఆయన చనిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదండి. ఎందుకంటే వీళ్ళకి కర్త కర్మ క్రియ అంతా రామోజీరావు గారేనండి. నాతో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళ రామోజీరావు గారి వల్ల నిలబడ్డారమ్మా, ఆయన తెలివితేటలు, ఆయన ఐడియాలే ఇవన్నీ ఈ పార్టీ నడపడానికి, మనుగడకి అని. ఆయన చివరి శ్వాస వరకు కూటమి రాకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉండేదా అనిపించి, చంద్రబాబు గారు గెలిచారు, కూటమి గెలిచింది అన్న తరువాతే ఆయన ప్రాణాలు వదిలేరు. అది కూడా ఎలాగా, బీజేపీతో కలవడం వల్ల. అది కూడా ఎలాగా, జనసేన చెయ్యి అందుకోవడం కూడా ఎలాగా. జనసేన చెయ్యి ఎప్పుడు అందుకోవాలి, జైల్లో ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆయనకి సంఘీభావం తెలిపాడు రైట్, అన్న రైట్. ఉద్దేశంతో వాళ్ళిద్దరి కలయిక కుదరాలి. ఇవన్నీ కూడా త్రివిక్రమ్ గారి డైలాగులు, బోయపాటి గారి సినిమా స్క్రిప్ట్ కాదండి, కేవలం రామోజీరావు గారి. కూటమి కలవడానికి, లేకపోతే ఉమ్, ఎక్కడ ఎవరెవరు ఎప్పుడు ఏ సమయంలో కలవాలి అనేది కూడా ఆయన మంచం మీద కూర్చొని కూడా ప్లాన్లు గీసేవాడండి. ఆ కూటమి గెలవడానికి రామోజీరావు గారి పుణ్యమే అనుకోండి. అప్పటికి ఉమ్, కూడా అర్ధరాత్రులు వేసుకున్న ఓటింగ్ అంటూ ఏదైతే ఏదైతే పరకాల ప్రభాకర్ గారు రాసిన ది వైర్ బుక్ ద్వారా, అయినా కానీ జగన్ ని మనం ఓడించలేం, రాత్రులు ఎలక్షన్ ఓటింగ్ వేసేయండి అంటే, లేదు లేదు ప్రజలు మన వైపే ఉన్నారు. ఎక్కడ ఉంటారా ఆ ప్రజలు, ఎప్పుడు జగన్ వైపే ఉంటారు, మీరు నమ్మకండి ప్రజల మాటలు, వాళ్ళు ఆయన వైపే ఉంటారని మళ్ళీ 11:45 నుంచి రాత్రి 2 వరకు, అంటే అరౌండ్ సాయంత్రం 6 నుంచి 2 వరకు ఓటింగ్ కూడా రామోజీరావు గారి ఆలోచన అండి. ఎందుకంటే రామోజీరావు గారు జగన్ గారిని ఒక శ్రీకృష్ణుడు గనక విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటది చూడండి చివరి భగవద్గీతలో, అట్లా అంతా ఆయన గురించి ఈయనకి తెలుసు.
ఇది నేను తెలుసు కాబట్టే తల్లి చెల్లిని దూరం చేసిన, ముగ్గురిని కలిపిన, ఇంకా కూడా నమ్మల, ఇంకా కూడా ప్రజలు ఆయన వైపే ఉన్నారని భావించి సాయంత్రం 6 నుంచి రాత్రి 2 వరకు, తెల్లవారుజామున 2 వరకు ఓట్లు వేయించుకుంటే గాని కూటమి గెలిచింది అన్న ఒక స్టాంపు పడదు అని రామోజీరావు గారి ముందుగానే ఊహించినారండి. ఈ ఉషా కిరణాలు అంటూ వచ్చేస్తుంటాయి ఆయనవి. సో ఎనీవే ఇటువంటి పరిస్థితుల్లో కూటమి కాబోతుందేమో ఓటమి అనే పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా జనసేన బలోపేతం అవ్వాలి అంటే ముందు తనని తాను ఇండిపెండెంట్ గా నిరూపించుకున్న రోజున పక్క రాష్ట్రానికి వెళ్ళగల సమర్థత ఆయనకు ఉంటుందండి. ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో సభ్యత్వం అనగానే పక్క రాష్ట్రంలో సభ్యత్వాలు చేసే వాళ్ళు అడుగుతున్నారు, ఎవరితో కలిసి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అదేంటండి, ఎవరితో కలిసిందిగా ఆయన ఇండిపెండెంట్ గా ఆ రాష్ట్రంలోనే చేయలేదండి, ఇక్కడ ఎవరితో కలుస్తాడు, బీజేపీతోనా, విజయ్ తోనా, స్టాలిన్ తోనా, ఎవరితో కలుస్తాడని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఎవరితో కలవకుండా ఆయన పోటీ చేయడని ఈ రాష్ట్రంలో కూటమి వల్ల అన్ని రాష్ట్రాల వాళ్ళు అనుకుంటున్నారు. కేరళలో కూడా సభ్యత్వ నమోదు అడుగుతున్న ప్రతిసారి ఏ పార్టీతో వెళ్తారు, కమ్యూనిస్ట్ తో వెళ్తారా, బీజేపీతో వెళ్తారా, అరే అలా ఎలా వెళ్తారు, సింగిల్ గా వెళ్తారా, సింగిల్ గా ఎట్లా వెళ్తారా, అంత బలం ఉన్న ఆంధ్రాలోనే వల్ల కాలేకపోయింది, తెలంగాణలో వల్ల కాలేకపోయింది, మా రాష్ట్రం అసలే ఒక పక్కన ఈ పార్టీ ఒక పక్కన ఆ పార్టీ, కష్టం, ఏ పార్టీతో కలిసి వెళ్తారో చెప్పండి అనే పరిస్థితిలో సభ్యత్వ నమోదులు చేయమన్న వాళ్ళు అడిగే పరిస్థితికి వచ్చిందండి. సో అందుకే తనని తాను ఇండిపెండెంట్ గా ఓడిపోయినా గెలిచినా ఒంటరిగా ఉండడం అంత గొప్ప లక్షణం ఎక్కడా లేదండి. ఎప్పుడు ఆయన గజనీ మహమ్మద్ తో పోలుస్తాడు. ఆ గజనీ మహమ్మద్ కూడా అన్ని సార్లు ఓడిపోయినప్పుడు ఆయనతో పాటు ఉండే సామంతరాజులు అడుగుతారట, ఏమయ్యా నువ్వు ఒక్కడవే ఉండి నీ సైన్యాన్ని తీసుకుని అతన్ని గెలవలేవయ్యా, నువ్వు మాతో కలిసిరా, మనం కలిసి యుద్ధం చేద్దాం, అప్పుడు గెలుద్దాం అంటే మీతో నాకెందుకు, నేను ఒక్కడే పోతానంటాడంట. ఒక్కడే పోతాడు, ఒకటోసారి, రెండోసారి, 10వ సారి, అలా ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచే వరకు కూడా తాను ఒక్కడే తన సైన్యాన్ని నమ్ముకొని నిలబడి గెలిచాడు. అది గజనీ మహమ్మద్. సామంతరాజులు సైన్యాన్ని అడిగినప్పుడు కూడా సామంతరాజులు మాతో అన్నా కలిసి రావయ్యా, కనీసం నీ సైన్యాన్ని మాకన్నా ఇవ్వయ్యా అంటే సైన్యాన్ని ఇవ్వడు, అతను కలిసి రాడు. మేమే వెళ్తాం, మేమే ఓడిపోతాం, మేమే వెళ్తాం, మేమే ఓడిపోతాం, ఏదో ఒక రోజు మేమే వెళ్తాం, మేమే గెలుస్తాం, మేమే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎగ్జాంపుల్ లాగా నిలబడతాం అనుకున్నాడు, నిలబడ్డాడు. సో దయచేసి పక్క రాష్ట్రాలకు వెళుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అటు అక్కడ ఉన్న పార్టీల్లో మనుగడ లేక ఈ కొత్త పార్టీలో ఎవరు సపోర్ట్ తో నిలబడతారు అనే ఒక సందిగ్ధ ప్రశ్నతో మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అది ఊహాజనకం అండి. ఇప్పుడు కూడా కష్టపడి గెలిచినటువంటి జనసేనకి అంటే మమ్మల్ని దగ్గరుండి ఓడించిన వైసీపీ వైపు మేము ఎదురు చూడం, వాళ్ళు మాకు సహాయం ఎందుకు చేస్తారు, మేము దగ్గరుండి వాళ్ళని ఓడించినాం కదా, కానీ మేము ఎవరికి సహాయం చేసి గెలిపించినాం టీడీపీ, మరి వాళ్ళు మాకేం సహాయం చేస్తున్నారు, అదే కర్మ, వాళ్ళు చేయట్లా. సో ఇక్కడ చాలా సందిగ్ధ ప్రశ్నలతో 2 తెలుగు రాష్ట్రాల్లో నలిగిపోతుంటే మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా సభ్యత్వాలు చేపిస్తామంటే దాని ఆంతర్యం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి అండి. సో ఎనీవే అది ఆయన ఇష్టం, ఆయన అన్ని రాష్ట్రాల్లో కూడా తన జనసేన ఉనికిని చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కానీ వాళ్ళకి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి విడిగా వెళ్తున్నారా, సింగిల్ గా వెళ్తున్నారా, కూటమితో వెళ్తారా, ఏ పార్టీతో కలుస్తారనే వాళ్ళ మైండ్ లో మెలిగే ప్రశ్నలకి సమాధానాలు లేని పరిస్థితి అయితే నెలకొనిందండి.